నమస్తే. కల్వకుంట్ల చంద్రశేఖరరావు. బిడ్డతోనే తలనొప్పి ఎక్కువైపోయిన పాపం. ఉద్యమ నాయకుడు, తెలంగాణ పిత, తెలంగాణను తెచ్చిన నాయకుడు, అలాంటి పెద్ద ఆయనకి ఇంటిపోటు తప్పలేదు. తెలంగాణ ఆడబిడ్డల గోస తీరుస్తానని చెప్పిన సారుకు తన ఇంటి ఆడబిడ్డ సంగతి ఏటూ తేల్చుకోలేని స్థితిలో సస్పెండ్ చేయాల్సిన దుస్థితి వచ్చింది. తెలుసు, ఇంకా చరిత్ర అంతా తెలుసు, మీకు చెప్పక్కర్లేదు. ఇప్పుడు కొత్తగా నేను 2014 నుంచే మనం మాట్లాడుకుందాం. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత 2014లో బీఆర్ఎస్ గవర్నమెంట్, అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏర్పడేది. 10 ఏళ్ల పాటు గుప్తుల కాలం లాంటి కేసీఆర్ పాలన సాగింది. సరే, గుప్తుల కాలం అంటే మళ్ళీ స్వర్ణయుగం అనుకునేరు, గుప్తుల కాలాన్ని స్వర్ణయుగం అంటారు. అట్లా కాదు, అంత గుప్తంగా సాగేదన్నమాట. సారేమో మ్యాక్సిమం ఫామ్ హౌస్ లో, చిన్న సార్ అయితే ఫుల్ ఫామ్ లో. తెలంగాణ వచ్చిందే నీళ్లు, నిధులు, నియామకాల కోసం. అవి నెరవేరినాయా ఏమో, బయట క్షేత్రస్థాయిలో చూస్తే పరిస్థితి ఏందో అందరికి అర్థమైతే నేను ఇప్పుడు కొత్తగా చెప్పక్కర్లేదు. తెలంగాణ జనం బీఆర్ఎస్ గా మారిన టీఆర్ఎస్ ను కాదని 2023లో కాంగ్రెస్ కు పట్టం కట్టేశారు. అంటేనే అర్థం చేసుకోవచ్చు ప్రత్యేక రాష్ట్రం ఫలితం ఏంటి అనేది అర్థం చేసుకోవచ్చు, అర్థమైపోతుంది. సరే, కారు పోయి హస్తం వచ్చిన తర్వాత మన బతికేంది అంటే పెనం నుంచి పొయ్యి మీద పడ్డట్టు అయిపోయింది. ఈ విషయం కూడా పక్కన పెడితే 10 ఏళ్ల పాటు సాగిన కాళేశ్వర పాలన, ఖజానా ఖాళీ చేసే పరిపాలన అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం మిగిలింది అంటే మేము శుద్ధపూసలమని నమ్మిస్తున్న కాంగ్రెస్ వాళ్ళు వేసిన సిట్ ఇచ్చిన కాళేశ్వరం రిపోర్ట్ మిగిలింది. ఇప్పుడు మనకు ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్లు మిగిలినాయి. ఇప్పుడు మనకు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రమైనందుకు సగటు తెలంగాణ పౌరుడికి ఒరిగింది ఏంటి అంటే శూన్యం, అదే మిగిలింది ఇప్పుడు. ఇంతకీ ఇదంతా ఇప్పుడు ఎందుకంటే జనాలకు కల్వకుంట్ల కుటుంబం చేసింది ఏందో ఎవరికి వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఆ ఇంట్లోనే రచ్చ మొదలైంది. హరీష్ రావు, సంతోష్ రావుని కవిత తిట్టిపోస్తోంది. ఎక్కడ తేడా వచ్చింది మరి? కొందరు అంటే రాజకీయ పరిశీలకులు, ఆ కుటుంబాలకు దగ్గరున్న వాళ్ళు, ఆ పార్టీలో వీళ్ళందరితో కలిసి సన్నిహితంగా పనిచేసిన వాళ్ళు చెప్తున్నమాట, అవినీతి సొమ్ము పంపకాల్లో బెడిసి కొట్టింది అంటున్నారు. అది నిజమో కాదో కానీ ఫామ్ హౌస్ లో మాత్రం ఆల్ ఈజ్ నాట్ వెల్. ఫైనల్ గా జాతీయవాదులు మాత్రం ఈ మొత్తం ఎపిసోడ్ నుంచి ఒకటి గ్రహించాలి. రాజకీయ నాయకులు, మేధావులు, ఎన్జిఓల నేతలు, అలాంటి వాళ్ళంతా కూడా వీలైనప్పుడల్లా మీడియా కూడా ఎవరో ఒకరిని బూచిగా చేసి హడావిడి చేసే ప్రయత్నం చేస్తుంటారు. అప్పట్లో ఆందోళన అన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ వచ్చాక పోరాడిన వాళ్ళకి చేసింది ఏమి లేదు. ఈ మధ్య సేమ్ సీన్ మార్వాడీల మీద రిపీట్ చేశారు. మార్వాడీల్ని బూచిగా చూపించి పబ్బం గడుపుకోవాలనుకున్నారు కొందరు. లిక్కర్ కేసులో జైలుకు వెళ్ళి వచ్చిన కవితక్క కష్టాలు చూశాక జాతీయవాదులుగా మనం ఏమర్థం చేసుకోవాలి? నిజానికి పార్టీ పెట్టినప్పుడు అంటే టీఆర్ఎస్ ఆవిర్భవించే టైంలో ఆ పార్టీకి నిర్మాణాత్మకంగా బలం ఇచ్చింది ఓవైపు వామపక్ష భావజాలం ఉన్న వాళ్ళు, నక్సలైట్లు, అట్లాగే విద్యార్థి పరిషత్, ఏబీవీపీ, ఈవెన్ బీజేపీ వాళ్ళు కూడా. బీజేపీ విద్యార్థి పరిషత్ నుంచి ఒక స్థాయికి ఎదిగిన వాళ్ళందరూ కూడా కేసీఆర్ వెంట నడిచారు. అటు నుంచి మళ్ళీ లెఫ్ట్ వింగ్ ఉద్యమాల్లో, విద్యార్థి ఉద్యమాల్లో యాక్టివ్గా ఉన్న వాళ్ళందరూ కూడా కేసీఆర్కు కలిసి వచ్చారు. ఎందుకంటే ప్రత్యేక రాష్ట్ర సాధన ఆశయం కోసం, తెలంగాణ ప్రత్యేక ఏర్పాటు కోసం అసలు ఏమాత్రం కలవన రెండు వర్గాలు కూడా, లెఫ్ట్ రైట్, ఈ రెండు వర్గాలు కూడా కేసీఆర్కు మద్దతుగా నిలిచినాయి. ఈటల రాజేందర్, గాదే ఇన్నయ్య, వీళ్ళందరూ ఉన్నారు కదా. ఇప్పుడు కొందరు అర్బన్ నక్సలైట్లు, అఖిల భారత విద్యార్థి పరిషత్ నుంచి వచ్చిన వాళ్ళు, సంఘ్ నుంచి ఎదిగిన వాళ్ళు, బీజేపీలో కూడా అప్పటి వరకు బీజేపీలో పనిచేస్తున్న వాళ్ళు, కార్యకర్తలు, నాయకులు, వీళ్ళందరూ కూడా బీఆర్ఎస్ కండగా ఉన్నారు. టీఆర్ఎస్ కు, నాటి టీఆర్ఎస్ కు ఇప్పుడు బీఆర్ఎస్ కండగా ఉన్నారు. ఒక రెండు భుజాలుగా పనిచేశారని చెప్పొచ్చు, అటు రైటిస్టులు ఇటు లెఫ్టిస్టులు. అసలు ఆ పార్టీ బలమే అది. మరి ఇప్పుడు కేసీఆర్ బలం ఎందుకు తగ్గింది? క్రమంగా కేసీఆర్ బలం ఎందుకు తగ్గింది? ఇప్పుడు ఏంది పరిస్థితి అంటే, నాడు నక్సల్స్, అర్బన్ నక్సలైట్లు వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ వైపు చేరుతున్నారు. ఇంకా ఇప్పటికీ ఎంతో కొంత బలం ఉంది, నిర్మాణాత్మక బలం ఇస్తున్నది ఆ పార్టీకో, కేసీఆర్కు. అంటే ఖచ్చితంగా జాతీయవాదులైన వాళ్ళే నాడు ఈ సంస్థల నుంచి, ఈ రైట్ వింగ్, ఈ సంస్థల్లో యాక్టివ్గా ఉన్న వాళ్ళందరూ కూడా ఆ పార్టీలో చేరి దానికి బలం చేకూర్చారు కదా, వాళ్ళు మాత్రమే ఇప్పుడు ఉన్నారు. తెలంగాణ కోసం, ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష కోసం వాళ్ళందరూ కేసీఆర్తో కలిసి పనిచేశారు. పార్టీగా అంటే బీజేపీ సొంతంగా వచ్చే అధికారం అప్పుడు లేదు, అవకాశం లేదు. దీంతో బీజేపీలో పనిచేస్తున్న వాళ్ళు కూడా చాలా మంది అప్పుడు బీఆర్ఎస్ కు, టీఆర్ఎస్ కు, అప్పటి టీఆర్ఎస్ కు ఊపిరి పోస్తారు. ఆ
ఆ తర్వాత ఏమైంది, లెఫ్ట్ వింగ్ అంటే గద్దరు ఇలాంటి వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. నక్సలైట్ల, అర్బన్ నక్సలైట్ల మద్దతు కూడా ఇప్పుడు పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి. వీళ్ళు మాత్రం అట్లాగే ఉన్నారు. జాతీయవాద శక్తి మాత్రం ఇంకా బీఆర్ఎస్ లోనే ఉంది. వాళ్ళు ఇంకో పార్టీలో అంటే జాతీయవాద పార్టీ అయినా మరొక పార్టీలో వాళ్ళు చేరలేదు, అట్లాగే ఉండిపోయినారు. కానీ ఇప్పుడు వాళ్ళు ఆలోచించుకోవాల్సిన సమయం. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే వాళ్ళందరూ కూడా ఏమాత్రం దేశం మీద ప్రేమ ఉన్నా వాళ్ళు ఆలోచించుకోవాలి. ఎందుకంటే పర్పస్ సాల్వ్ అయిపోయింది కదా, తెలంగాణ ఏర్పడ్డది కదా. ఇంకా మరి ఇప్పుడు జాతీయవాదం వైపు కదా నిలబడాలి. జాతీయవాదాన్ని సమర్థించే జాతీయవాద పార్టీలో ఉన్న చేరాలి, లేదా న్యూట్రల్ గా ఇంకో ప్లాట్ఫామ్ నన్ను ఏర్పాటు చేసుకోవాలి. జాతీయవాదం వైపు అయితే నిలబడాలి, అంతే కదా. విద్యార్థి పరిషత్ నుంచి వెళ్ళిన వాళ్ళు, బీజేపీ నుంచి వెళ్ళిన వాళ్ళు, సంఘం నుంచి ఆర్ఎస్ఎస్ లో కొంతకాలం పనిచేసి వెళ్ళిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా న్యూట్రల్ ప్లాట్ఫామ్ కింద కన్నా రావాలి. లేదా ఇప్పుడు నేను మొన్న ఒక ఉద్యమం తీసుకున్నా చిన్న కులాల గురించి, కుల వృత్తుల గురించి. అంటే మార్వాడీస్ గో బ్యాక్ తో మొదలైన తర్వాత నేను కొంచెం స్టడీ చేసి, ఎందుకంటే చిన్న కులాలకు నష్టం జరుగుతుందని కుల వృత్తుల వాళ్ళందరూ ఆందోళన చెందుతున్న నేపథ్యంలో నేను ఒక ఉద్యమం మొదలుపెట్టిన. ఇట్లా ఇటువైపు నాలాంటి వాళ్ళ వైపున రావడమా, లేదా న్యూట్రల్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకొని పోరాడమా, ఇంకో ఉద్యమాన్ని తీసుకురావడమా, జాతీయవాదాన్ని బలపరిచే అంటే పొలిటికల్ గానే ఎదగాలి అనుకుంటే జాతీయవాదాన్ని బలపరిచే ఇంకేదన్నా పార్టీలో చేరడమా, అంతే కదా. ఇప్పటికి కూడా అంత మోయాల్సిన అవసరం ఏముంది. ఒక కుల, ప్రాంతీయ, కుటుంబ పార్టీని, అవినీతి పార్టీని, నిండా అవినీతిలో కూరుకుపోయి నోటీసులు అందుకుంటూ జైలుకు పోయి అలాంటి పార్టీని మోయాల్సిన అవసరము ఒకప్పటి జాతీయవాదులకు ఉందా? అట్లా అవినీతికి వ్యతిరేకంగా ఉన్న పార్టీ నుంచి బయటకు రావాలి. ఇది నా సలహా. అదే సొల్యూషన్. ఇప్పుడు ఆ కుటుంబంలో రేగిన కలకలం కూడా మనం చూసినాము. తుఫాన్ రేగింది, బిడ్డని సస్పెండ్ చేయాల్సిన పరిస్థితి. రేపు కవిత వెళ్ళి మళ్ళీ నాన్న అన్న అనొచ్చు. ఎందుకంటే కవిత ప్రెస్ మీట్ మనం గమనిస్తే తండ్రిని అన్నని ఏమనలేదు, హరీష్ రావుని అన్నది సంతోష్ రావుని అన్నది తప్ప తండ్రిని అన్నను ఏమనలేదు. అంటే రేపు వెళ్ళి మళ్ళీ ఆ కుటుంబంలో కలవచ్చు, మళ్ళీ బీఆర్ఎస్ లో చేరొచ్చు కవిత, కాదనిలేం కదా మనం. రక్త సంబంధికులు, ఒకే కుటుంబము, మళ్ళీ కలవచ్చు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉన్నారు, అందులో ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు. అలాంటప్పుడు మీరేమవుతారు? ఇప్పుడు రెండు వర్గాలుగా చీలి ఇటువైపు ఉన్నోళ్ళు ఇటువైపు, అటువైపు ఉన్నోళ్ళు ఇటువైపు తిడుతున్న వాళ్ళు మీ పరిస్థితి ఏంటి ఆలోచించుకోండి ఒకసారి. అందులో నేషనలిస్టులను, జాతీయవాదులను నేను అడుగుతున్నా. అప్పుడు బీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు, కేసీఆర్ టీఆర్ఎస్ ను పెట్టినప్పుడు వెళ్ళిన, తెలంగాణ కోసం వెళ్ళిన జాతీయవాద శక్తులను నేను ఒకసారి ఆలోచించుకోమని చెప్తున్నా. అవినీతితో నిండిపోయిన ఒక కుటుంబ పార్టీకి అంటగాగాల్సిన అవసరం ఉందా? బయటకు వస్తే దేశం కోసం పనిచేయొచ్చు కదా, దేశం బాగుంటది కదా, జాతీయవాదాన్ని బలపరిస్తే బాగుంటది కదా. లేదు, కాంగ్రెస్ కు లైఫ్ లేదు, బీఆర్ఎస్ రాదు. ఇంకా అసలు ఇంకెన్ని గొడవలు జరుగుతుందో, ఈ డ్రామా ఇంకెంతకు పోతుందో, ఎంతమంది బలి పశువులు అవుతారో. ఆ బలి పశువులు మీరెందుకు అవుతారు? ఎన్ని డ్రామాలు చూస్తున్నాం కదా మనం. రెండు వర్గాలు చేసి ఆ వర్గం ఈ వర్గం అంటూ కొట్టుకుంటున్నారు. ఆ వర్గాలతో సంబంధం అంటే ఆ కుటుంబంతో సంబంధం లేని వాళ్ళని ఈటెల రాజేందర్ లాంటి వాళ్ళని కూడా ఎట్లా వాడుకొని బయటకు పంపించారు చూసినాం మనం. అట్లా ఎందరో వాళ్ళంతటి వాళ్ళు కూడా బయటపడ్డారు, పొమ్మలేక పొగబెట్టారు. ఇప్పుడు ఆ కుటుంబ కలహాలకు, ఆ కుటుంబంలో వర్గాలకు మీరెందుకు బలి పశువులు కావాలి? రాజకీయంగా ఎదగాలనుకునే వాళ్ళు ఏదో ఒక, అంటే జాతీయవాదానికి మద్దతు ఇచ్చి ఏదో ఒక పార్టీలో జాయిన్ అయిపోవడం మేలు. ఎందుకు ఒక కుటుంబం వైపు, ఒక ప్రాంతీయ పార్టీ వైపు, ఒక అవినీతి పార్టీ వైపు వాళ్ళే కొట్టుకుంటున్నారు, వాళ్ళకే చక్కలేదు? ఎందుకు ఉండడము? అర్థం చేసుకోండి. ఎందుకు అక్కడ ఇంకా ఉండడము? ఎందుకు బలవడము కార్యకర్తలుగా? వాళ్ళు మళ్ళీ ఒకటైతే బకరా అయ్యేది ఎవరు? మీరే. సరే, తెలంగాణ కోసమే ఉద్యమంలో చేరారు, ఇప్పుడు అవసరం లేదు, బయటపడితే భవిష్యత్తు ఉంటుంది. ఇంకా ఆలోచిస్తే ఆ భవిష్యత్తు కూడా ఉండదు, బలైపోతారు కుటుంబ తగాదాల్లో. బీఆర్ఎస్ బీజేపీ కలుస్తే ఈ ప్రచారం ఎప్పటి నుంచో నడుస్తుంది. ఒకవేళ కలిసినా కూడా మీరు ఇప్పుడే అలర్ట్ అయితే, ఇప్పుడే అక్కడి నుంచి బయటపడితే నాయకులు ఎదుగుతారు. ఆ కుటుంబాన్ని వదిలిపెడితే సొంతంగా ఎదగొచ్చు. గతంలో చూసినాం మనం, టీడీపీ లక్ష్మీ పార్వతి, టీడీపీ హరికృష్ణ, చంద్రబాబు పార్టీ కోసం కొట్టుకునే క్రమంలో ఎంతమంది అసలు వాళ్ళ రాజకీయ భవిష్యత్తు లేకుండా పోయిందో తెలుసా మీకు? దగ్గుబాటి వర్గం, చంద్రబాబు వర్గం అన్నట్టు సొంత గంత కుటుంబమే కదా. లక్ష్మీ పార్వతి, దగ్గుబాటి, చంద్రబాబు, హరికృష్ణ కూడా ఒక పార్టీ పెట్టి
అటు కొందరు చేరి ఇటు కొందరు చేరి చాలా మంది వాళ్ళ రాజకీయ భవిష్యత్తు నాశనం చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఆ వర్గం వర్గం అంటే ఎటు కాకుండా పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. చంద్రబాబు వైపు ముందు నుంచి ఉన్న వర్గం బాగుంది. అట్లా నక్సలైట్లకు ఒక పార్టీ ఉంది, అర్బన్ నక్సలైట్లకు ఒక పార్టీ ఉంది, లెఫ్ట్ వింగ్కి ఒక పార్టీ ఉంది, అప్పుడు కేసీఆర్ని సపోర్ట్ చేసిన అటువైపు వాళ్ళకు ఒక పార్టీ ఉంది, కాంగ్రెస్ ఉంది. ఆ పార్టీలో జాయిన్ అయిపోతున్నారు వాళ్ళు. జాతీయవాదాన్ని బలపరిచే ముందు నుంచి జాతీయవాదంతో ఉన్న ఎటువైపు వెళ్తారో ఆలోచించుకోండి, తొందరగా ఆలోచించుకోండి, ఆ శిబిరాన్ని ఖాళీ చేయండి. లేట్ అయిపోయింది అనుకో మళ్ళీ అక్కడి నాయకులు ఇటు వస్తారంట, అక్కడి నాయకులు మళ్ళీ ఇటు వస్తే అప్పుడు మీరు మళ్ళీ కార్యకర్తలు అనుచరులే అవుతారు తప్ప నాయకులకు ఎదగలేరు. ముందే వచ్చేస్తే ఇక్కడ కూడా సొంతంగా నాయకులకు ఎదగచ్చు. వాళ్ళతో పాటు వస్తే మళ్ళీ ఫాలోవర్సే అవుతారు, కార్యకర్తలే అవుతారు తప్ప లీడర్లు కాలేరు. అందుకని ఏబీవీపీ నుంచి వెళ్ళిన వాళ్ళు, బీజేపీ నుంచి వెళ్ళిన వాళ్ళు, ఆర్ఎస్ఎస్లో కొంతకాలం పనిచేసిన వాళ్ళు అప్పుడు ఆ పార్టీకి ఊపిరి పోసారు కదా, బయటపడితే మంచిది. టైం తీసుకొని ఇదే మంచి సమయం. ఇది నా సలహా. ఏమంటారు, మీరేమంటారు కామెంట్ చేయండి. ధన్యవాదాలు.